రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్న రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని టీడీపీ నాయకులు జ్యోతుల నవీన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పిల్లి కృష్ణప్రసాద్ వారి అధ్యక్షతన కాకినాడ రూరల్ యువ నాయకులు అనుదీప్, పాలిక సతీష్, జీవన్ సందీప్, పిల్లి వినయ్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి 43 కేజీల కేక్, 43 అడుగుల నారా లోకేష్ భారీ కటౌట్, 43 మంది మహిళలతో గుమ్మడికాయలు హారతి ఇవ్వడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రాజ్యసభ ఆఫీస్ ఇన్ఛార్జ్ జీజీహెచ్ డైరెక్టర్ మేక లక్ష్మణమూర్తి, పెంకి శ్రీనివాస్ బాబా, వైవి దాసు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, కాళా శ్రీను, శ్యామ్ శ్రీనివాస్, రామకృష్ణ. ఈ కార్యక్రమంలో రూరల్ యువత అనుకు ప్రదీప్, గోవర్ధన్, పండు వివేక్, నరేష్, జానకిరామ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. టాస్క్ ని ప్రతి ప్రాజెక్ట్ ని తీసుకొని సక్సెస్ఫుల్ చేసి ఈ రోజు మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా మన వైపు తిరిగి చూసేటట్టుగా తయారు చేసిన వ్యక్తి మన గౌరవ మంత్రి లోకేష్ గారు. సో మీరందరూ కూడా ఆయన ఆశయాలనే మన ఆశయంగా తీసుకొని, అలాగే ఆయన ఏమనుకుంటున్నారు, ఏ దృష్టితో ప్రగతి చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఈయన ఒక్కటి కాదండి, మనకి చిన్నపిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంప్లాయ్మెంట్ వరకు ప్రతి దాని మీద దృష్టి పెట్టారు. మరి పిల్లలకు స్కూల్లో ఉన్నతమైన విద్యతో పాటు ఈ మధ్యన తీసుకొచ్చిన ముస్తాబు కార్యక్రమంలో వాళ్ళ క్యారెక్టర్ను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని మీద దృష్టి పెట్టారు. దాని తర్వాత 10th క్లాస్కి వచ్చేసి 100 days ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి 10th క్లాస్లో ఉన్నతమైన విద్యని ఎలాగ అభ్యసించాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగ మంచి మార్కులు తెచ్చుకొని నీట్ మరియు ఇంజనీరింగ్లో ర్యాంక్స్ తీసుకురావాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేసిన జరిగింది. అలాగే ఆబ్జెక్టివ్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ తీసుకొచ్చి వాళ్ళకి మంచి జాబ్స్ ఎలా తీసుకురావాలనే దాని మీద కూడా ఇనిషియేటివ్స్ తీసుకురావడం. బాలకృష్ణ గారి మేనళ్ళుగానే ఈ రాష్ట్రానికి పరిచయం. కానీ ఈరోజు లోకేష్ అన్న వ్యక్తి రేపు రాబోయే కాలంలో నందమూరి తారక రామారావు గారు లోకేష్ గారు తాతగారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తండ్రి గారు, బాలకృష్ణ గారు లోకేష్ గారు మేనమావ గారు అని చెప్పే పరిస్థితికి ఆయన ఎదిగాడు. ఎందుకు ఎదిగాడు అని చూసుకున్నట్టయితే పాదయాత్రలో చాలా పరిణితి చెందాడు ఆయన. ఇదే తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఇతర పార్టీలన్నీ కూడా ఆయన అవమానించి హేళన చేసిన రోజులు చాలా ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా ఆయన స్వీకరించి తన బలం ఏంటో నిరూపించుకోవడానికి పాదయాత్రను మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా సమస్యలను తెలుసుకుని ఈరోజు ఎవరికి ఏం కావాలి అని పరిస్థితిని తెలుసుకుని అందరి గుండెల్లోని కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ గారు అని చెప్పక తప్ప. జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన సోదరులు బుజ్జి గారికి, వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు అంటే యువతకి దిక్సూచండి. మీరు నారా లోకేష్ గారు ఆయన నడవడికని మీరు ప్రతి చోట చూసే ఉంటారు. చిన్నపిల్లల్ని ఎలా ఉండాలి, అలాగే యువతను ఎలా ఉండాలి, అలాగే మహిళల్ని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అలాగే తన చుట్టూ ఉన్న క్యాడర్ని ఎలాగ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి, అలాగే లీడర్స్ని ఏ స్థాయిలో పెట్టాలి, అంతమందిని ఎంతో గౌరవిస్తూ మరి నారా లోకేష్ గారు యువతకి ఒక ఆదర్శప్రాయుడు. తిరిగి రాష్ట్రంలో కష్ట నష్టాలన్నీ తెలుసుకుని దాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఈ రాష్ట్రానికి 164 సీట్లు తెచ్చిన ఘనత లోకేష్ పాదయాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఆ పాదయాత్రలో మన జిల్లా ప్రెసిడెంట్ గారు నవీన్ కుమార్ గారు స్టార్టింగ్ నుంచి క్లోజింగ్ దాకా కూడా అన్ని ప్రాంతాలు తిరిగి ఆ
పాదయాత్రకి మేము కూడా సైతం అని చెప్పి వారి బృందంతో నవీన్ గారు కూడా పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో చేశారు నవీన్ గారు కూడా మరి రెండోసారి జిల్లా ప్రెసిడెంట్గా మన అందరం ఎన్నుకుని మొన్న జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఎవరు కావాలి అని అడిగితే నేను కూడా అచ్చెన్నాయుడు గారికి నవీన్ కుమార్ కష్టమైన నష్టమైన ఆయనకి ఇవ్వాలా. అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అనపత్తికి వెళ్లకుండా ఆపేస్తే బారికేట్లు తోసి ముందుకెళ్ళిన మొనగాడు నవీన్ కుమార్ అని చెప్పి సందర్భంగానే పథకాల్లో పెడతాం. కానీ ప్రతి వారికి కూడా మహిళలకు అందరికీ ఏ విధంగా ఉపయోగపడాలి, సమాజంలో పైకి ఏ విధంగా రావాలి, తన జీవన శైలిని ఏ విధంగా పైకి పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాత్రింబగళ్ళు కష్టపడుతూ మరి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకర్ సమావేశంలో మీరందరూ కూడా టీవీలో చూసుంటారు, జస్ట్ ఇప్పుడే వచ్చింది. మరి ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఎక్కడా కూడా పేదవాడు కానీ చిన్న మధ్యతరగతి వాడు కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు అప్పు వెళ్లకుండా ప్రతి వాడికి బ్యాంకులు అప్పిచ్చే వాళ్ళకి సహాయపడాలని చెప్పడం ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రభుత్వం మీద ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలపెడుతున్నారో మనందరూ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. గతంలో ప్రభుత్వాలు కానీ గత పాలకులు కానీ చూసినా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తర్వాత కూటమిగా ఏర్పడి ప్రజలకు ఎంతో కొంత చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని రాజధానిగా పూర్తి స్థాయిలో నిర్మించాలి, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించి 15 సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి 3 టర్ములో ముఖ్యమంత్రిగా వాళ్ళ కుటుంబం ఉండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి సమక్షంలో ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రథమ రాష్ట్రంగా ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టాలని వాళ్ళ ఆశయాలకు మనం అందరం కూడా ఎప్పటికప్పుడు చేదోడుండి బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే అలాంటి యువకుడు మన రాష్ట్రానికి ఉండాలనేసి మనం అందరం కోరుకోవాలి. 2014 నుంచి 2019 వరకు కూడా కాకినాడ రూరల్ నుంచి ఏ లెటర్ పట్టుకెళ్ళినా సరే లోకేష్ బాబు గారు వెంటనే సంతకం పెట్టి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంచినీళ్ళు ఇవ్వలేని ప్రదేశాలన్నీ కూడా లోకేష్ బాబు పుణ్యం అంటే మేము ఇవ్వగలిగాము. అలాంటి నాయకుడిని మనం అందరం కూడా వారి ఇంకా పైకి రావాలి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనం అందరూ కూడా దీవించి ఆయన మళ్ళీ మన కాకినాడ రూరల్కి నిధులు ఇవ్వడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మంచి నాయకుడిగా మనం అందరూ కూడా పేర్కొనాలి. అలాంటి నాయకుడు ఈవేళ పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ గారు జన్మదిన వేడుకలను ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరగడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే కాకినాడ రూరల్ అంటే తెలుగుదేశం పార్టీ అని నిరూపించిన నాయకులు ఉన్న వేదికపై నుంచి మాట్లాడుతున్నా నేను పాలిక సతీష్ అనే నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కైగలపాడు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే 2023 జనవరి 27వ తేదీన ఒక విప్లవం కదిలింది, ఒక నాయకుడు కదిలి వచ్చాడు. ఏదైతే రాష్ట్రం ఆ రోజు దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎంతో మంది కఠినమైన చర్యలు బలపరిచినప్పుడు ఎంతో మందిని బాధ పెడుతున్న కార్యక్రమంలో ఉన్న టైంలో నేనున్నానని ఒక యువకుడు మాత్రమే ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒకడు శ్రీ నారా లోకేష్ గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా నిరుపేద యువతులన్నా ఎవరైనా చదువుకోవాలన్న ఆలోచనతో ఉన్నా ప్రతి ఒక్కరికి నేనున్నానని ధైర్యం చెప్పిన యువకుడు ఎవరన్నా ఉన్నాడంటే శ్రీ నారా లోకేష్ గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ చదువుకునే స్కూల్ నుంచి కూడా రాజకీయం ఉండకూడదని చదువుకున్న పిల్లలకి కూడా ఎవరైతే గొప్ప వ్యక్తి అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి వారి యొక్క స్ఫూర్తితో అలాగే డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనంతో ఒక మధ్యాహ్నం పథకమే కాదు ఇలాంటి ఎన్నో పథకాలు ఒక స్ఫూర్తిదాయక మా యువతకి ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఒకడే శ్రీ నారా లోకేష్